రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ ప్రజలే తిరస్కరిస్తున్నారు చెప్పి అంటున్నారు వద్దనుకుంటున్నారు అట్లా కాదు మంది ఉంది వచ్చేది 10 రూపాయలు వద్దంటాడా పెట్టుబడికి నాకు పెట్టుబడి లేక ఇంకా జరిగిండు నాకు పెట్టుబడి లేక ఇంకా జరిగిన పెట్టుబడి వస్తుంటే వద్దంటాడు బోనస్ వస్తుందన్న కారణంగా దీన్ని వద్దనుకుంటారు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఏ బోనస్ ఇస్తుండ ఆయన ఏ బోనస్ ఇస్తుండు 500 బోనస్ ఇస్తుండు ఏది ఏది మరి ఏది ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చి అది మీకు వచ్చి అదే మరి అది ఎవరికి వస్తలేదు ఆ బోనసే మాకు 15,000 దాకా వస్తుంది 12 నుంచి 15,000 దాకా వస్తుంది అయ్యే సరిపోతాయి ఇది బాగాలేదు అంటారు ఇచ్చిన వాళ్ళు ముందర రావాలిగా భయ నాకు వచ్చిర్రు నాకు ఇచ్చిరు నీకు ఎందుకు రాలేదు అంటాను అడగాలగా మరి ఎవరికి రాలేదు అదొకటి మళ్ళీ ఇప్పుడు కరెంట్ అన్నాడు కరెంట్ చక్కగా ఇస్తుండే ఆయన 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ అన్నాడు మరి అది కూడా ఇస్తలేడు పోగొడుతూనే ఉండు మధ్యలో 2 గంటలు 3 గంటలు తీసేస్తూనే ఉండు మరి కేసీఆర్ ఉండగా పాపం ముసలి ఉండగా ఇతలు ఎప్పుడు ఇచ్చిండు 24 గంటలు ఉంది కరెంట్ అప్పుడు లేదా 24 గంటలు ఉంది పింఛన్కి టైంకి వస్తుందంటే పింఛన్ ఆ టైంకి వస్తూనే ఉంది మళ్ళీ రుణమాఫీకి టైంకంటే రుణమాఫీ ఆ టైం చేస్తూనే ఉండు పాపం మంచిగా చేసిండు ముసలోడు మరి ఇప్పుడు ఇవన్నీ చేసినా అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు రైతుల సభలు పెడుతుండు రైతు పండగ అని చెప్పి రకరకాల రంగాలలో ఆయా రంగాలకు సంబంధించిన పండగలు విజయోత్సవాలు సంబరాలు చేస్తున్నాడు మరి దీని మీద చేసింది ఏంటంటే ఆ ఫిరి బస్సు పెట్టేది లేకుండే పని లేక ఫిరి బస్సు పెట్టి కొంత గవర్నమెంట్ లాసు ఆయన ఏం చేసిందంటే ఇప్పుడు 50 రూపాయలు ఉంది ఇటుకెళ్ళి హైదరాబాద్ పోతాను అట్లా సగం టికెట్ పెట్టింటే మంచిగా ఇప్పుడు అదంతా ఇది అయిపోవు ఇదంతా ఇది అయిపోవు మంచిగా ఉండి ఇప్పుడు ఫిరి బస్సు పెట్టే వరకు ఆడలు కొట్టాడబెట్టి మా మొగోళ్ళ సొంటి వాళ్ళు కూర్చుకుంటూ పోవాలి ఇక ఏముంది నిలబడుకుంటూ పోవాలి ఇట్లా ఇంకా అది వచ్చి కుద్దా ఇది వచ్చి కుద్దా ఇంకేమో ఇంకా కళ్ళు కనపడతావా చేతులు కనపడతావా ఈ మా కాళ్ళు ఉన్నాయి అన్నీ మంచిగా లేదు ఈయన పరిపాలన లేదు అంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది దాదాపు 5 రోజులు ఉంది ఇక 5 రోజులే ఉంది ఈ సంవత్సరానికి 5 రోజులకి ఏముంది ఏం చేసాడు అంటే నువ్వు 5,000 ఇస్తాడు 4,000 లేవు అయ్యే 2,000 కేసీఆర్ ఇచ్చిన పైసలే ఇస్తుండే ఈయన మరి ఏమి కొత్తగా ఏమి ఇచ్చిండే ఆయన కొత్తగా చేసిన పనులు ఏమన్నా చెప్పిందా బస్సు ఒక్కటే ఫిరి అదైనా ఆడోళ్ళకే ఆడోళ్ళు ఏముంది ఈడికెళ్ళి పాలి హైదరాబాద్కి వస్తారట హైదరాబాద్కి వెళ్ళి ఈడికి వస్తారట ఇది పాలిస్తందుకు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగస్తులు చేసే ఆడపిల్లలకి అయితే చాలా మంచిగా అయింది చాలా మంచిగా అయింది ఒక ఆమె పోసం పెళ్ళికి లేడుకోలు పొరకొంటానికి హైదరాబాద్ పోయిందట ఈ అమ్మాయిగా చూసుకో ఇక అవునట్టు చూసుకో ఇక గట్లుంది అది ఈయన చేస్తుండేమో కానీ ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన అప్పులకు ఈయన మరి చేసి దిద్దుతుండు కానీ ఎంత దిద్దినా 6 నెలలు 7 నెలలు టైం ఉంటుంది అనుకో కొత్త సంవత్సరం అయితే కష్టం ఉంటుంది ఉండదన్నాడు కాదు అని ఇప్పుడు ఇప్పటికైనా సంవత్సరం అవుతుంది 5 నెలలు ఇక 5 రోజులు తక్కువ ఉంది మరి సంవత్సరానికి అంటే చేయాలి కొంతవరకు అన్న ఇచ్చిన 6 గ్యారంటీలలో చెయ్యాలి మరి 6 గ్యారంటీలో ఒక అసలు 4 అనే వేయాలి 3 అనే వేయాలి ఏది పాడైపోలేదు అమ్మ మనిషి ఏందో ఏమో తెలియదు మరి తెలుసు మంచిగా వేసలేడు ఈ వారం ఈ 12 నెలల కాలంలో ఇది ఎట్లా అనిపించింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అంటే ఒక సంవత్సర కాలంలో కూడా కనీసం ఒక 2-3 హామీలన్నా నెరవేర్చాలని చెప్పి మీరు అంటారు మరి ఎట్లా చూస్తారు దీన్ని ఏమంటారు నెరవేర్చాలి కానీ ఆయనకే ఉండాలి అసలు లెక్క ఎవడన్నా వచ్చేది ఉంటే పెట్టుబడి ఎవడొద్దనడు ఇప్పుడు ఆయనకే ఉండాలి నేను ఇచ్చిన వాగ్దానాలను నేను ఒక 2 నేను నిలబెట్టుకుంటా 3 నిలబెట్టుకుంటాను ఆలోచన ఆయనకు ఉండాలి అది లేదు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏమన్నా అంటాడు ఇక ముసలి మీద తొక్కుతా అంటాడు ముసలిని తొక్కుతా అంటాడు పేగుల మీద ఎక్కేసుకుంటా అంటాడు ఇక అది ఏదో ఆయన పెట్టుకొచ్చి మాట్లాడతాడు కానీ ఆయన మంచిగా లేవు ఇక చేస్తుండు మీకు అదంతా లేదు ఇప్పుడు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ నెత్తి పట్టుకుంటారు ఈయన గురించి ఏంద్రు మన పార్టీ దెబ్బతింటుంది దీంతో అన్నాడుగా నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయి ఈయన వల్ల పార్టీకి ఏమన్నా ఇట్లా బ్యాడ్ నేమ్ వచ్చేది పార్టీ ఎట్టున్నాయి ఈయన చదువుకుంటే ఏమంది కానీ పార్టీ అయితే ఏం లేదు వాళ్ళు భయపడుతూనే ఉన్నారు ఢిల్లీలో ఈయన ఏం చేస్తాడో పార్టీని ఎక్కడ చేస్తాడో అన్నట్టు మళ్ళీ ఒకవేళ ఇటు పోయిండు అనుకో మరి పోతే మాత్రం 10 మందిని అమ్మేసుకొని ఎక్కడైనా పోతే పార్టీ దెబ్బతింటుంది మళ్ళీ ఇది కొంత భయం ఉంది వాళ్ళకు చెప్పలేము ఇక బిరుగైందంటే ఎత్తేస్తాడు ఇంకేముంది పక్క పోతాడు పోతప్పుడు 10 మందిని అమ్మేసుకొని పోయినాక ఎమ్మెల్యేడా పార్టీ పడినట్టే రాజశేఖర రెడ్డి పాపం ఆయన సత్యసార్ గారు కానీ ఆయన లేపుకొచ్చింది పార్టీని మళ్ళీ లేకపో తెలంగాణ లేకపో అది ఇప్పుడు ఈయన కష్టపడి కొంచెం లేపిండు సరే దానికి ఒప్పుకుంటాం కానీ ఈ నిబంధనలు అనేది మంచిగా చేస్తలేడు వచ్చింది నిలబెట్టుకుంటలేడు మళ్ళీ ఇప్పుడు రెండోటి అక్కడ మూసికాల్లోకి అన్ని ఇల్లు తవ్వుతురుగానే కూలగొడుతురు హైడ్రామా ఈయన చేసే పనులు ఏంటంటే అది చేసే వరకు మంచిగానే ఉన్నాయి కానీ వాళ్ళకి అర్థమవుతలేదు కొంతమందికి మమ్మల్ని ఇట్లా చేస్తుండు నేనల్ని పెడుతుండ్రు రోడ్ల మీద పెడుతుండ అనే పద్ధతి ఒకటి ఉంది ఫస్ట్ ఈయన రోడ్ల మీద ఏంటంటే నోటీసులు ఇచ్చి మళ్ళీ కాలేదన్నా ఉంటే అది సౌలభ్యం చేసి అక్కడ చేసి దాన్ని ఉలగొడితే అది ఏమన్నా సై అంటాడు నువ్వు నోటీసులు ఇంటికి నెంబరేసి నువ్వు దాని ద్వారా బుల్డోజర్ నొక్కితే అది ఎట్లుంటుంది
ఎవరైనా ఉంటుంది కదా లెక్క. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం పేద ప్రజలే ఉంటారు. పేదలు చాలా పేదలు ఉండు మరి ఆల్టర్నేట్ గా ఏదైనా చూపెట్టాలి, అసలు చూపెట్టాలి. ఇంట్లో తోలాలి, నువ్వు ఖచ్చితంగా ఇంట్లో తోలి నువ్వు దీన్ని పని చేయాలి. అట్లా చేస్తే మనకి గిట్ట నడుస్తుంది. అది అందుకనే అంటారు ఈ ముఖ్యమంత్రి సొంచోడు ఆ ముఖ్యమంత్రి సొంచోడు అని ఏమన్నా ఉందా ఇల్వా? ఏంది తిడుతున్నారు మంది, బొచ్చడు మంది తిడుతుర్రే అడవులకి. ఇట్లా చెప్పు దొంగడదామని దీని దొంగడదాం దాని దొంగడదామని అన్ని దండగా అన్ని బేకారు ముచ్చట్లే, కానీ ఏం పరిపాలన మంచిగా లేదండి.